ఎప్పుడైనా నీవు ఆర్థికంగా నీ స్తోమతను కోల్పోతున్నట్టు లేక ఆరోగ్యాన్ని కోల్పోతున్నట్టు భయం వేస్తున్నప్పుడు నీవు కొంచెం స్పీడప్ చేస్తావు. ప్రార్థన, మీటింగ్లు, దైవజనుల్ని కలవడం. ఎంత స్పీడ్ చేసినా సరే నీ ఆరోగ్యం కుదిరిపడదో, నీ డబ్బులు సొక్కపడవో, నీ పరిస్థితి మారదు. ఎవరికైనా అనుభవం ఉందా? వెరీ గుడ్. The more you speed up, the more you work hard, try your best, hey, nothing is going to happen. Still the same at the end of the day. మరి దేవుడు పట్టించుకోవట్లేదా? మనం ఏంటి ఇంకా ఎక్కువ కూరుకుపోకూడదని, ఇంకా ఎక్కువ ఇబ్బంది కలగకూడదని, ఈ దిగజారింది చాలు ఇంక దిగజారకూడదని ప్యాచ్ వర్క్ చేస్తూ ఉంటాం, అక్కడి నుంచి బేస్ వేస్తూ ఉంటాం. కానీ ఎక్కడ ఆ దిగజారడం అనేది ఆగదు, ఆ రిపోర్ట్ నార్మల్ రాదు, ఆ పరిస్థితి చక్కబడదు. ఎందుకు దేవుడు లేవనెత్తట్లేదు? వై గాడ్ ఈజ్ నాట్ రిస్టోరింగ్ మీ? వై గాడ్ ఈజ్ నాట్, ఎందుకు దేవుడు నన్ను స్వస్థపరచట్లేదు? ఎందుకు? అప్పుడప్పుడు దేవుడు ఇక్కడ చూస్తే ఈ వచనంలో ఆయన ఒక మాట అంటాడు. వారు అవతలోడు ఒక మాట అనే వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. ఎవడేమంటలేదా? సాధారణంగా మనిషి నువ్వు మంచి చేసినా చెడు చేసినా కామెంటేటర్స్ లేకుండా ఉండరు. మానవుడు కలిగిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే కామెంటరీ. ఇంట్లో అత్తగారు, బంధువులు, వాళ్ళు దేవుడు 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 అన్నావు, ఏమైంది? రోడ్డు ఎక్కవా? బతుకు బస్ స్టాప్ అయిందా? రోగాలు తగ్గాయా? హాస్పిటల్ పని అయ్యావా? ఇంక అయిపోయింది ఇంక నీ పని అని మొత్తం కామెంటరీ మొదలవుద్ది అనమాట. బంధువులు అది ఇది, నువ్వేమో బాధపడతా ఉంటావు. ఇక్కడ దేవుడు వెయిట్ చేస్తాడు అనమాట. నీ శత్రువు ఇక నిన్ను ఒక మాట అనే వరకు, ఇక నీకు నిరీక్షణ లేదు అనే వరకు, నీవు కూరుకుపోయే వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. వాడు మొదలెడతాడు నింద, అప్పుడు లేస్తాడు దేవుడు. ఎప్పుడు? పక్కన చెప్పండి, అప్పుడు లేస్తాడు దేవుడు అన్నాడు. సమ్టైమ్స్ గాడ్ విల్ వెయిట్, సమ్టైమ్స్ గాడ్. ఇక్కడ చూడండి, వారు ఏమన్నారంట? ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు. ఇంతకుముందు ఏమన్నాడు దేవుడు? సియోను దేవుడు అని నేను. అవునా? అది నా కనుపాప, దాన్ని ముట్టుకుంటే నా కంటిపాపను పట్టుకున్నాను. అలాంటి దేవుడు అది పూర్తిగా దిగజారిపోయి దాన్ని మనుషులు నిందించే వరకు వెయిట్ చేసి అప్పుడు ఏమంటున్నాడంటే, వారు ఎవరునూ లక్ష్య పెట్టిన సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే అప్పుడు దేవుడు లెగిస్తాడంట. పక్కన వాళ్ళతో చెప్పండి, నేను ఎంత దిగజారిపోయినా నువ్వు తక్కువ అంచనా వేయకు నన్ను అని చెప్పండి. హల్లెలూయా.